అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. నందుల సుశీలాదేవి గారు రాసిన సరళి స్వరాలు నవల చదువుకుంటున్నాము. హలో శారదా, ఇంత పెద్ద లీవు తీసేసుకున్నావేం? పెళ్ళి బాగా జరిగిందా? ఇంటర్వ్యూ బాగా చేశావా? ప్రశ్నల వర్షం కురిపించింది మార్గరెట్. అబ్బా, ఊపిరి సలపనన్ని ప్రశ్నలు వేశావు మార్జీ. అక్కయ్య కూతురు పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది. ఇంటర్వ్యూ బాగా చేశాను. నువ్వు ఈ సాయంత్రం మా ఇంటికి రా. నేను అన్నయ్య నిన్ను తలుచుకొని క్షణం లేదు. నువ్వు వచ్చావని తెలిస్తే అన్నయ్య రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతాడు. లాబొరేటరీలోకి వస్తున్న స్టూడెంట్స్ని చూసి మాటలు ఆపేసింది మార్గరెట్. సాయంత్రం కాలేజీ నుండి తిన్నగా మార్గరెట్ ఇంటికే దారి తీశారు ఇద్దరు. జోసెఫ్ కారు పోర్టికోలోనే కనిపించింది శారదకు. అబ్బా, ఎంతటి సుదినం! కళ్ళు మెరుస్తుండగా పట్టరాని ఆనందంతో అన్నాడు జోసెఫ్. శారదా, మీరు లేని ఈ రోజులన్నీ మాకు ఒక్కొక్క యుగంలా గడిచాయి. నిష్కపటంగా చెబుతున్న అతని మాటలకు నవ్వింది శారద. కవిత్వం చెప్పేస్తున్నారే. మార్గరెట్ టీ పట్టుకుని రావడానికి లోపలికి వెళ్ళింది. తగ్గు స్వరంతో అన్నాడు జోసెఫ్. నా ఆవేశానికి ఆవేదనకు మూలకేంద్రం మీరు. అదే ఇన్స్పిరేషన్ నా చేత కవిత్వాన్ని కూడా పలికిస్తోంది. శారద మొహం అరుణిమ దాల్చింది. తనను తాను సంభాళించుకొని అంది. ఈ మధ్య ఏం సినిమాలు చూశారు? విశేషాలు చెప్పాలి. శారద మొహాన్ని తమకంతో పరిశీలిస్తున్న జోసెఫ్ మాట్లాడలేదు. అతని మనసు నిండా శారద నిండి ఉంది. అతని కళ్ళ నిండా శారద నిండి ఉంది. అతని జీవితం అంతా శారద నిండి ఉంది. శారదా సందర్శనమే అతని కళ్ళల్లో అనిర్వచనీయమైన మెరుపులు మెరిపింపజేస్తుంది. అతని ఆరాధనకు శారద అంతరంగమంతటా ఆర్ద్రతతో నిండిపోయింది. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. టీ తాగేసి తీరిగ్గా ఒకరినొకరు పరిశీలించుకోండి. ఎర్రబారిన మొహాన్ని చటుక్కున దించుకున్నాడు జోసెఫ్. నిశ్చలంగా అట్లాగే కూర్చొని ఉంది శారద. టీ కప్పుల్లోకి వంచుతూ అంది మార్గరెట్. శారదా, మనకు రేపు సెలవు తెలుసునా? మన కాలేజీ పిల్లలు ఏదో డిబేట్స్లో నెగ్గారట, అందుకని సెలవు ఇచ్చారు. రేపు మనం పిక్చర్ ప్రోగ్రాం వేద్దాం. ఏమంటారు శారదా? శారద నవ్వి అంది. మీ ఇద్దరికీ వెడదామని ఉంటే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్. ఒక పని చేద్దాం. రేపు మాకు ఆడిట్ ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళి తీరాలి. కనుక మీరిద్దరూ సాయంత్రం మా ఆఫీస్కి వచ్చేయండి. అటు నుండి ఏ హోటల్లోనో కాస్త తినేసి పిక్చర్కి పోవచ్చును. ఓకే అంది మార్గరెట్ అత్యుత్సాహంగా. ఆ రాత్రి పక్క మీద ఒరగబోతుంటే శారదకు జోసెఫ్ గుర్తుకు వచ్చాడు. స్వచ్ఛమైన అతని మొహంలోని నిర్మలమైన భావాలు చదువుకుంటుంటే తన మనస్సు ఆనందలహరిలో తేలిపోతుంది. ఎంత చక్కని మిత్రుడు! తన వ్యక్తిత్వాన్ని అతను ఎంతగానో గౌరవిస్తాడు. అన్ని విషయాలపైన సమగ్రమైన విజ్ఞానం జోసెఫ్ మూర్తికి మరింత వన్నెలు చెక్కుతుంది. మేధావి, సుందరుడు అయిన ఆ యువకుడికి తన పట్ల ఉన్న ఆరాధన తలుచుకుంటూ ఉంటే శారద మనసు పరవశించిపోయింది. మరునాడు సాయంకాలం మార్గరెట్ ఇంటికి బయలుదేరింది శారద. లేత నీలం రంగు దుస్తులతో సాయం సంధ్యలా ఉన్న శారదను చూస్తూ వనజ అడిగింది. ఎక్కడికి శారదా? పిక్చర్కి వెడదాం, రాకూడదు? ఎవరెవరు వెడుతున్నారు? మార్జీ, వాళ్ళన్న, నేను, అంతే. సారీ శారదా, నాకు ఈరోజు విజిటర్స్ వస్తారు. నీకు బస్టాప్ వరకు సాయం రమ్మంటే వస్తాను. లేదు వనజ, మార్జీ వచ్చి నన్ను తీసుకుని వెడుతుంది. అరే, అదిగో వాళ్ళ కారు హారన్ వినిపిస్తుంది. అయితే నేను వెడతాను. హ్యాపీ టైం. వనజ మాటలకు నవ్వుకుంటూ మెట్లు దిగింది శారద. స్టీరింగ్ దగ్గర కూర్చున్న మార్గరెట్ విసుగ్గా అంది. తల్లి, ఇప్పటికి ఊడిపడ్డావా? గంట నుండి హారన్ కొడుతున్నాను. అయినా అంత ముస్తాబు దేనికి? ఏదో పెళ్లి చూపులకు వెడుతున్నట్టు. మరే కాదేమిటి? మార్జీ ముక్కుకి తాడు పోసేవాడు దొరుకుతాడేమో వెతకడానికి వెడుతున్నాను. మార్గరెట్ పకపకా నవ్వింది. నా పెళ్లి బాధ్యత మా అన్నయ్యదేనని ఇన్నాళ్ళు అనుకుంటున్నాను. ఇప్పుడు తమరు కూడా ఆ బాధ్యతను మా అన్నయ్యతో పంచుకోబోతున్నారా? శారద కోపంగా మాట్లాడలేదు. ఇంకా అలక మానవమ్మ శారదమ్మ, అన్నయ్య ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం, దిగు. అబ్బా వద్దులే మార్జీ, నాకు ఆఫీసులలోకి రావాలంటే ఎందుకో చికాకుగా ఉంటుంది. నువ్వు వెళ్ళి పిలుచుకొనిరా, నేను ఇక్కడే ఉంటాను. చాలే, నువ్వు లేకుండా వస్తే అన్నయ్య అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. విసుగ్గా కారు దిగింది శారద. ఆ యువతలను చూస్తూనే జోసెఫ్ మోము ప్రఫుల్లమైపోయింది. అలసటగా చికాకుగా ఉన్న అతని మోము చూస్తూ అంది శారద. మీకు పని ఎక్కువగా ఉంది అనుకుంటాను. అవునండి అంటూ బెల్లు నొక్కాడు. కాఫీకి ఆర్డర్ ఇస్తున్న జోసెఫ్ని వారిస్తూ అంది శారద. ఇప్పుడేం వద్దండి ప్లీజ్. నో, ఆఫ్టర్ ఆల్ డ్రింక్, అంతే కదా? ప్రసన్నంగా ఉన్న జోసెఫ్ మొహం కఠినంగా మారిపోయింది.
శారద కాస్త ఆశ్చర్యంతో పక్కగా చూసింది. ఓ నడివయసు వ్యక్తి లోపలికి వచ్చాడు. సార్. అతని మాట పూర్తి కాకుండానే జోసెఫ్ తీవ్రంగా అన్నాడు. మిస్టర్, నన్నింక విసిగించకండి. మీకు సెలవు గ్రాంట్ చేయనని చెప్పానుగా. నా నిర్ణయానికి తిరుగులేదు. సార్, మా నాన్నగారికి చాలా సుస్తీగా ఉంది. ఒక 2 రోజుల్లో మా ఊరు వెళ్ళి వచ్చేస్తాను సార్, ప్లీజ్. ఐసే నో, ఇక వెళ్ళండి. ఆ ఆగంతకుని మొహంలో నైరాస్యం, అసహాయత, దైన్యాన్ని చూస్తుంటే శారద మనసు వికలమైంది. చేత్తో పేపర్ వైట్ గిర్రున తిప్పుతూ అన్నాడు జోసెఫ్. ఏమిటో శారద, ఈ ఆఫీసు జీవితం చాలా విసుగ్గా ఉంటుంది. మన స్వార్థం మనం చూసుకోకుంటే తప్ప పైకి రాలేము. అందరి కష్టాలు వింటూ కూర్చుంటే మన సంగతి ఎవడు చూస్తాడు? చిన్నప్పుడు నేను చదివాను డార్విన్ సిద్ధాంతం. బలహీనుణ్ణి ఎప్పుడూ బలవంతుడు అణగదొక్కుతూనే ఉంటాడు. అదే జీవన న్యాయం కూడాను. ఆ సూత్రాన్ని నేను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాను. కనుకునే ఆఫీస్లో నేను అందరి స్థితిని చూసి జాలిపడిపోతూ నా అంతస్తుని జారిపోనీయను. ముందు స్వ, తర్వాతే పర. శారద కళ్ళు విప్పారితాలయ్యాయి. జోసెఫ్ మనోహరంగా నవ్వాడు. ఏమిటంత పరీక్షగా చూస్తున్నారు? నా స్వభావాన్ని అనలైజ్ చేస్తున్నారా? ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చును గాని ముందా కాఫీని రక్షించండి. శారద మనసులో ఎక్కడో కలుక్కుమంటుంది. పరధ్యానంగా కాఫీని చేతిలోకి తీసుకుంది. సినిమా చూస్తున్నంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడు జోసెఫ్. అతని మాటలకు సమాధానం ఇస్తూనే ఉంది. కానీ మనసులో చాలా భాగం ఎందుకో మొద్దుబారినట్లయింది. ఎందుకు తనింత ఆలోచిస్తోంది? జోసెఫ్లోని స్వార్థం తనని అతని పట్ల నిరక్తత చెందేలా చేస్తోందా? తనను మాలిన ధర్మసూత్రం ఏమంత వాంఛనీయం? అతని జీవిత పదాన్ని సుగమం చేసుకోవటంలో స్వార్థపు పాలు ఎక్కువైన మాత్రం అదేం నేరం కాదే. లేదు, స్వార్థం ఏ మనిషికైనా ఉండాలి. కానీ దానికి పరిమితులు ఉన్నాయి. ఎదుటి మనిషిని అణగదొక్కేస్తూ స్వసుఖాన్ని నిర్మించుకోవటం ఎంత హైన్యం! మానవుడిగా పుట్టినందుకు మానవత్వాన్నే మర్చిపోతే ఇంకా మనుగడికి అర్థం ఏమిటి? భగవంతుడనేవాడు ఉన్నాడో లేదో తెలియదు. పరిమితమైన జీవితకాలంలో భవిష్యత్తు అగమ్యగోచరమైన మానవ జీవనంలో స్వార్థరాహిత్యం జీవికకు మెరుగులు చెక్కుతుంది. జీవితానికి స్వార్థం ఉండాలి. కానీ ఆ స్వార్థం వల్ల ఎదుటి వ్యక్తి జీవితం క్షోభపడకూడదు. శారద మనసులో ఎవరో వ్యక్తి మెరుపులా తలుక్కుమన్నాడు. జీవితం సుడిగుండాలలో తిరుగుతున్నా, కోరుకున్న కోరికలు ఎండమావుల్లా వెక్కిరించుతున్నా, స్వార్థరాహిత్యంతోనే జీవితాన్ని గడుపుతూ చివరకు తాలికట్టిన భార్య పట్ల కూడా నిస్వార్థంగా స్నేహాన్ని చూపి స్వార్థత్యాగంతోనే జీవిత గమనాన్ని నడిపే యువకుడు గుర్తుకు వచ్చాడు. వేణుగోపాల్. శారద హృదయం వేదనాభరితమైంది. కేవలం స్వార్థాన్ని చూసుకుని ఉంటే వేణు జీవితంలో సుఖపడేవాడా? అతనిది బాధామయ జీవితమే అయింది. స్వసుఖం తర్వాతనే పరహితాన్ని కోరే జోసెఫ్ జీవితంలో సుఖపడుతున్నాడా? అసలు సుఖమంటే ఏమిటి? ఆరోగ్యం, హోదా ఉండి సంఘంలో ఉన్నత పదవిలో ఉంటే సుఖపడుతున్నట్లేనా? అసలు సుఖమనే భావనకు అర్థం ఏమిటి? మనసులో పొందే మధురానుభూతినే సుఖాన్నిగా నిర్వచిస్తే హృదయం పొందే వేదనాభూతిని దుఃఖంగా పరిగణించవచ్చునేమో. చివరికి ఆ 2 భావనలు మానసికాలే. మరి సాంఘికమైన ఉన్నతి సుఖానుభవాన్నే ఇస్తుంది. బహుశా దైహికంగా అన్ని వసతులు పొందిన తర్వాత మానవునిలో తృప్తి బయలుదేరవచ్చును. ఆ తృప్తి వలన మనసుకు కలిగే హాయినే, మధురిమనే సుఖంగా నిర్వచింపవచ్చునేమో. శారద మెల్లిగా నవ్వుకుంది. అబ్బా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమిటో నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. ఏమిటోయ్ బాబు అంత నిన్ను మురిపించే సంగతి? మార్గరెట్ మాటలకు పకపకా నవ్వింది శారద. ఏం కాదు మార్జీ, అప్పుడప్పుడు మనసు వేదాంత మార్గం పడుతూ ఉంటుంది. పైకి చెప్తే అంతా నవ్వుతారు. అందుకని నాలో నేనే నవ్వుకుంటూ ఆలోచించుకుంటాను. అప్పుడే వేదాంతం ఏమిటండి? అవన్నీ ముసలితనానికి రిజర్వ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ ఇంద్రధనస్సు లాంటి లోకాన్ని హాయిగా ఏలుకోవాలి. జోసెఫ్ మాటలకు ప్రతిగా నవ్వింది. హాస్టల్ దగ్గర కారు ఆపిన జోసెఫ్తో అంది శారద. మీకు చాలా శ్రమ ఇచ్చాను. నో, మీరట్లా అనవద్దు. రేపు మీరు నాకు మళ్ళీ శ్రమ ఇవ్వాలి. ఎందుకు చెబుతున్నానంటే రేపు సాయంత్రం నేను మార్జీ వస్తాం. మీరు సిద్ధంగా ఉండండి. ఎటైనా షికారుగా వెళ్ళి వద్దాం. ఇంక వెడతాం. గుడ్ నైట్. శారద హాస్టల్లోకి నడిచింది. చెప్పండి శారద, ఎందుకంత మౌనంగా ఉంటారు? మీ మనసులోని మాటను విప్పి చెప్పండి. ఈరోజు నా అదృష్టాన్ని పరీక్షకు పెడుతున్నాను. శారద మాట్లాడలేదు. సంభాషణ సరళి ఈ రీతిగా పరిణమిస్తుందని ముందే ఊహించింది.
మార్గరెట్ని తీసుకొని రాకుండా జోసెఫ్ ఒక్కడు సాయంత్రం తన వద్దకు వచ్చినప్పుడే తాను అర్థం చేసుకుంది అతని మనసుని తను ఈరోజు వినక తప్పదని. నౌబాత్ పహాడ్ మీద ఆరుబయలులో కనుచీకటిలో కూర్చుని ఉంటే మనసెంతో ఆహ్లాదకరంగా ఉంది. తల వంచుకొని పచ్చిక తుంపుతున్న శారదను చూస్తూ అన్నాడు జోసెఫ్. చెప్పాలి శారద, ఈరోజు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. మీ నిర్ణయం నాకు తెలియాలి. చాలాసేపు మాట్లాడలేదు శారద. తర్వాత అతి మృదువుగా అంది. చూడండి, నేను ఏం చెప్పినా మీరు బాధపడకుండా వినాలి. జోసెఫ్ మొహం పాలిపోయింది. అతని కళ్ళు క్రమంగా తీక్షణంగా అయ్యాయి. తిన్నగా కూర్చున్నాడు. స్థిరంగా అన్నాడు. చెప్పండి, పర్వాలేదు. శారద పెదవి అదిరింది. కళ్ళల్లో నీరు తిరిగింది. జోసెఫ్ మనసు వేగిపోయింది. ఏమీ చేయలేని అసహాయతతో ఆమె వైపు చూశాడు. తనని తాను సంభాళించుకుంది శారద. నా తత్వం నాకే తెలియదు జోసెఫ్. నన్ను కోరి వచ్చిన వారిని కాదనుకుంటూ ఏవో మరీచికల్లాంటి ఆశలను ఆలంబనగా చేసుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నానేమోనన్న తపన నన్ను కాలుస్తుంటుంది. నేను చిన్నపిల్లను కాను. నాకు కావలసిన వ్యక్తి, నేను కోరుకునే వ్యక్తిత్వం గల యువకుడు తటస్థపడతాడని నాకు నమ్మకం లేదు. కానీ అట్లాగనే అందిన అవకాశాలను వినియోగించుకొని జీవితాన్ని స్థిరపరచుకోవడానికి నా అంతరాత్మ తిరగబడుతూ వ్యతిరేకిస్తుంది. నా జీవితంలో ఇంక నేను వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని వదిలేస్తున్నాను. నాకు కావలసిన వ్యక్తి ఇంక తటస్థపడే అవకాశాలు లేవు. అయినా బ్రతుకుతో రాజీపడి నాకు నచ్చని మనస్తత్వంతో శేష జీవితాన్ని గడపను లేను. నేను అవివాహితగానే ఉంటాను జోసెఫ్. నిన్ననే నాకు అనధికార రీత్యా ఫారెన్ స్కాలర్షిప్ వచ్చేలా ఉందని తెలిసింది. అదే నిజమైతే నాకు విదేశాలకు వెళ్ళి రీసెర్చ్ చేయాలని ఉంది. ఆ తర్వాత ఇంక నేనేమీ ఆలోచించడం లేదు. వివాహ ప్రసక్తి ఇంక జీవితంలో రానియరాదనుకుంటున్నాను. కింద పెదవి కొరుక్కుంటూ ఉండిపోయాడు జోసెఫ్. ఆ తర్వాత సిగరెట్ వెలిగించుకున్నాడు. హఠాత్తుగా అన్నాడు కాస్త రాపడిన కంఠంతో. స్నేహాన సాహసించి అడుగుతున్నా, నాలో మీకు నచ్చని గుణాలు ఏమిటి శారదా? శారద కాస్త ఆగి అంది ఆలోచనగా. మన ఆలోచన విధానాలు వేరు జోసెఫ్. ఏ మనిషి పరిపూర్ణుడు కాలేడు. నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. లోపాలు లేని నాడు మనం మానవులం కాక దేవతలమే అయి ఉండేవాళ్ళం. మనిద్దరం జీవితాన్ని చూసే దృక్పథాలు వేరు. విభిన్న మార్గాలలో పయనించే మన ఊహలను ఏనాడు సమన్వయించుకోలేము. అందుకనే మన మార్గాలు సమాంతరాలవుతాయి. మీ మనసుకి ఈనాడు కష్టం తోచవచ్చును జోసెఫ్. కానీ మనసు మనం వంచుకొని ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్ అంతా అంధకారమయమవుతుంది. నన్ను క్షమించండి జోసెఫ్. జోసెఫ్ మాట్లాడలేదు. శారద మెల్లిగా అంది. బాధపడుతున్నారా? జోసెఫ్ ఉలిక్కిపడ్డాడు. మెల్లిగా నవ్వి అన్నాడు. అది సహజమే కదా శారద. నా ఊహాసౌధాలకు పునాదులు లేవని ఈ క్షణంలో కదా తెలిసింది. మరి బాధపడకుండా ఎట్లా శారదా? నా సంగతి అటు ఉంచండి. కానీ శారదా, మీరు జీవితం మీద ఓ స్థిర నిర్ణయానికి రండి. ఏవో లోకాల్లో విహరిస్తూ కలలు కనడం అంత ఆరోగ్యకరం కాదు. వాస్తవికంగా ఉండే ఆలోచనలే సర్వత్రా మంచివి. జీవితంలోని ఆనందాన్ని మనసా అనుభవించాలంటే కొన్ని అభిప్రాయాలు మార్చుకుంటూ మనకు లభ్యమయ్యే అవకాశాలతోనే జీవితాన్ని రాగరంజితం చేసుకోవాలి. తర్వాత మీరు అవివాహితగానే ఉండిపోవాలనే నిర్ణయం కూడా అంత సమంజసం కాదు. మీరు ఎవరినైనా ప్రేమించి విఫల మనస్కులైతే ఆ సంగతి వేరు. మీకు నచ్చిన వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించవచ్చును. ఆనాడు శారద నిరీక్షణ ఫలించి ఆమె అన్వేషణ ఫలితమైన యువకునితో జీవితం కొత్త మలుపులు తిరగవచ్చును. అదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాస్త ఆగి అన్నాడు. శారదా, ఈరోజు నా మనసుకి తగిలిన ఆఘాతాన్ని తట్టుకునే ధైర్యం కోసం కూడా నేను ప్రయత్నిస్తున్నాను. నా ఈ హృదయంలో వెలితి పూడాలంటే మరో శారద రావాలి. మీ కలలలోని వ్యక్తి కోసం మీ తపన, నా జీవితాన్ని రాగమయం చేసే శారద కోసం నా ఆవేదన నిరంతరం సాగిపోతూనే ఉంటాయి. శారద మనసులో దుఃఖం ఉవ్వెత్తుగా లేచింది. జోసెఫ్ కన్నులలో కూడా నీరు తిరిగింది. ఛా, ఏమిటది శారదా? రండి ఇంక పోదాం. మరీ ఎక్కువ ఆలస్యం చేస్తే మార్జీ మనిద్దరము ప్రణయ సంభాషణలో లోకాన్ని మరచి పరవశించిపోతున్నాం అనుకుంటుంది. లేవండి, వెళ్ళిపోదాం. విచారంగా నవ్వుతూ అన్న జోసెఫ్ మాటలకు శారద మనసు బాధతో వెలవెలలాడింది. తలదించుకొని కళ్ళు ఒత్తుకుంది శారద. మొహం మరోవైపుకి తిప్పుకున్నాడు జోసెఫ్. గుడ్ మార్నింగ్ మార్జీ. మార్నింగ్ ముభావంగా సమాధానం చెప్పి పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంది మార్గరెట్.
నెల రోజులుగా మార్గరెట్ మౌనాన్ని సహనంతో భరించిన శారద రోషంగా లేచింది. మార్గరెట్ ఎదురుగా కూర్చుంది. మార్జీ, నీకు మీ అన్నయ్య సంగతే గాని నా విషయం అక్కర్లేదా? అతను అట్లా ఊహలు పెంచుకొని నిరాశపడినందుకు నన్ను శిక్షిస్తావా? ఇది నీకు న్యాయం కాదు. నెల్లాళ్ళుగా నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు. అంత దుర్మార్గురాలినా నేను? తీవ్రంగా ధ్వనించిన శారద కంఠం విని చలించింది మార్గరెట్. లేదు శారద, నీ మీద నాకేం కోపం లేదు. అన్నయ్యను ఈ రోజునే మేరీ అక్క దగ్గరికి బాంబే పంపించాను. ఓ నెల రోజులుగా అతని పరిస్థితిని చూసి నేనే బలవంతాన అతని చేత సెలవు పెట్టించాను. ఏమిటో అతను ఇంతగా దెబ్బతింటాడనుకోలేదు. శారద మొహంలో బాధా వీచికలు రేగాయి. మార్గరెట్ నొచ్చుకుంటూ అంది, సారీ శారద, నువ్వేనాడు అన్నయ్యను ఆశలు పెంచుకునేలా ప్రవర్తించలేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. పూర్ ఫెలో, అతనిని తలుచుకుంటూ వచ్చాను కదూ, అందుకనే నీకు తిన్నగా సమాధానం కూడా ఇవ్వలేదు. నేను వచ్చేసరికి సంతోషంగా ఏదో చెప్పబోయావు. నేనెంత చెడ్డదానినో చూడు. నువ్వు చెప్పేది పూర్తిగా విననేనా లేదు. శారద మెల్లిగా అంది, నాకు స్కాలర్షిప్ వచ్చింది. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. హుర్రే! పట్టలేని ఆనందంతో ఒక్క గంతు వేసి వచ్చి శారదను కౌగిలించుకుంది మార్గరెట్. ఓ ప్రెట్టి, నిజంగా? అవును. మా శారదకు రాకపోతే ఎవరికి వస్తుంది? అబ్బా, నేనింత సంతోషాన్ని భరించలేను. మార్గరెట్ ఆనందాతిశయాన్ని, ఆవేశాన్ని చూస్తూ నవ్వుకుంది శారద. నాకంటే నువ్వే ఎక్కువ ఆవేశపడుతున్నావు మార్జీ. శారద, అందరికీ చెప్పావా? నాకే ఈ స్కాలర్షిప్ వస్తే ఆనందంతో పిచ్చెత్తిపోయేది. దెయ్యంలా అట్లా కదలక మెదలక ఉంటావేం? ఇదిగో, నువ్వు నాకు తిరిగి వచ్చేటప్పుడు మంచి టేప్ రికార్డర్ తెచ్చిపెట్టాలి. ఇంకా మార్జీ, నేను ప్రస్తుతం ఇండియాని ఇంకా వదలలేదు. స్కాలర్షిప్ వచ్చిందంటే సరా, నేనింకా ఆలోచించుకోవాలి. అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి. పోవోయ్, అన్నీ అమ్మ ఇష్ట ప్రకారమే నడుస్తున్నట్లు చెబుతావు. ఇంతా చేసి 2 ఏళ్ళు, మహా అయితే 3 ఏళ్ళు. 3 క్షణాల్లో గడిపేసి వస్తావు. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకొనిస్తావేమిటి? వచ్చిన ఛాన్స్ పోగొట్టుకొనిస్తానేమిటి? కాళ్ళు చేతులు విరిచేసైనా నిన్ను పంపిస్తాను. శారద నవ్వింది. మార్గరెట్ మండిపడింది. నవ్వుతూ కూర్చుంటే కాదు, అందరికీ చెప్పి వద్దాం పద. ఆ తర్వాత ముందో పార్టీ అడ్వాన్స్గా పారాయి. ఆ పిమ్మట ఓ పెద్ద విందు ఇద్దువుగాని పద అంది మార్గరెట్. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.